వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న పథకాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని ఏపీ మంత్రులు చెబుతున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మూగ చెవిటి వాళ్లైన బదిరుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూగ చెవిటి వారైన బదిరులకు ఒక కీలక సహాయం అందించడానికి రెడీ అయింది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఉచితంగా టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఏడీపీ కామరాజు ప్రకటన విడుదల చేశారు. వీరు మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల వయసు ఉండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన సైన్స్ నాలెడ్జ్ లో ప్రావీణ్యం కలిగి ఉన్న కనీసం 40% పైగా వైకల్యం ఉన్న బదిరులకు టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లను ఇవ్వనున్నారు. అంతేకాదు వారి కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపుగా ఉండాలని నిర్ణయించారు. ఇక అటువంటి వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునేవారు వారికి సంబంధించిన ఆధార్ కార్డు, 10వ తరగతి ఇంటర్ మార్కుల జాబితా, వైకల్య ధృవీకరణ పత్రం, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డు కాపీ, పాస్పోర్ట్ సైజు ఫోటోతో వెబ్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అర్హత కలిగిన బదిలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.